పండగ సందర్భంగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సులో సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలు చేరడానికి గాను ఆర్టీసీ విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. పండగ ముందు 4 రోజుల నుండి గత శనివారం నుంచి కూడా మనం విజయవాడ, భీమవరం, రాజోలు వంటి దూర ప్రాంతాలకు, అలాగే విశాఖపట్నం, చీపురుపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ రూట్లో మనం ఎడిషనల్గా బస్సులు వేసి వీలైనంత మట్టుకు జనాలందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకు చేరడానికి మా వంతు కృషిగా మేము చేసాము. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు ప్రీ పొంగల్ ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ 2 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మనకు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. తర్వాత మళ్ళీ పోస్ట్ పొంగల్ ఆపరేషన్కి కూడా మనం ఏదైతే ప్రీ పొంగల్లో మనం ఏర్పాటు చేసామో అదేవిధంగా పోస్ట్ పొంగల్లో కూడా ఈ విజయవాడ, రాజోలు, భీమవరం లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు, అలాగే విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం, చీపురుపల్లి, రాజాం ఈ రూట్లో అదనంగా బస్సులు తిప్పి ఎక్కడ ఏ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ తరగ వర్కింగ్ ప్లేస్లకు కానీ లేకపోతే ఇళ్ళకి కానీ వెళ్ళిపోవడానికి గాను మనం ఆర్టీసీ తరఫున ఏర్పాట్లు చేయడం జరిగింది. అదనంగా బస్సులు తిప్పుతున్నాం. మా దగ్గర ఉన్న స్పేర్ బస్సులు అన్నీ కూడా మనం లైన్లో పెట్టి ఒక్క బస్సు కూడా ఆగకుండా అన్నింటినీ లైన్లో పెట్టి తిప్పడం జరుగుతుందండి. అలాగే మనం అదనంగా ఏ విధమైన ఛార్జీలు తీసుకోవట్లేదు. స్త్రీ శక్తి పథకం కూడా యథావిధిగా అమలుపరచడం జరుగుతుంది. ఈ తాలూకా ఆర్టీసీ ఏర్పాట్లని వినియోగించుకొని ప్రజలందరూ ఆర్టీసీని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి.